నమస్తే. కాలుష్యం కాలుష్యం కాలుష్యం. మనం తినే ఆహారం, తాగే నీరు అన్నీ కాలుష్యమే. కాస్త అప్రమత్తంగా ఉన్నామా మనను కాటేసేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. వీటికి తోడు వాయు కాలుష్యం కూడా తోడైంది. వాహనాల నుండి వెలువడే పొగ, పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగ, డంపింగ్ యార్డ్ల నుండి వెలువడుతున్న పొగ, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, ఇవన్నీ గాలి నాణ్యతను క్షీణించడానికి కారణమవుతున్నాయి. దీనికి తోడు ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకొస్తుంది. ఇది వందల కొద్ది ఎకరాల విస్తీర్ణంలో ఉండే అడవుల్లో రగిలే కార్చిచ్చు వేగంగా విస్తరించి ఆ మంటల నుంచి వ్యాపిస్తున్న పొగ. ఈ కార్చిచ్చుల ద్వారా సంవత్సరానికి 15 లక్షల మంది అయినా మృత్యువాత పడుతున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కార్చిచ్చుల వ్యాప్తి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోంచే సంభవిస్తుందని ది ల్యాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇలా రకరకాల కాలుష్యం గాలిలో చేరడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి ధూళి కణాలు గాలిలో వ్యాపించి నాణ్యత పడిపోయిన గాలిని మనం పీల్చినప్పుడు ఎన్నో వ్యాధుల బారిన పడే ప్రమాదం సంభవిస్తోంది. గుండె జబ్బులు, శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇలా రకరకాలుగా మన ఆరోగ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ కార్చిచ్చులను, పంట వ్యర్థాలను తగలబెట్టడాలను తగ్గించకపోతే ఈ రుగ్మతలు, కాలుష్యం ధాటికి సంభవించే మరణాలు భవిష్యత్తులో మరిన్ని పెరగొచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.